సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వచ్చి చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. గత చంద్రబాబు పాలనలో దోచుకోవడంపైనే దృష్టి పెట్టారని ఫైర్ అయ్యారు. నాడు పెన్షన్ల కోసం పడిగాపులు పడే రోజుల నుంచి నేడు తమ గడపకే పెన్షన్ తెచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు భీమవరం నుంచి అందిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదల గడపకు సంక్షేమాన్ని చేరువ చేశారు. అలాంటిది ఈ సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మన భీమవరంలో ఉన్నటువంటి 10వ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించి మన ముందున్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టిన తర్వాత ఎలా ఉంది ఈ పాలన? ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం కానీ మీరు ఏ విధంగా లబ్ధి పొందారు? పెన్షనర్గా ఎలా ఉందండి? వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారండి, తీసుకుంటాను. ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. ఇదివరకైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని చాలా కష్టంగా ఉండేది. రోజు ఈ ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి అంటే పేపర్ కూడా వచ్చి కాదు అంటే మాకు ఇప్పుడు అందుబాటులో మా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళి మా ఇంటికి చేసిస్తున్నాడు. మాకు చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం చాలా బాగున్నది. నాకు తెలిసిన తర్వాత ఇంటింటికి వచ్చి తెల్లారగట్లు వచ్చి పెన్షన్ ఇవ్వటం ఇది బాగా చూస్తున్నాను. అంతకుముందు అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు 10ంటికి వచ్చినా 12ంటికి వచ్చినా ఎండలో మలమల మాడిపోతా కొంతమంది అయితే స్పృహ తప్పి పడిపోయేవారు. అంత పరిస్థితి నుంచి మాకు విముక్తి కలిగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా భర్త ఈ మధ్య కాలంలోనే కాలం చేశారండి. ఆయన పెన్షన్ నాకు కూడా వస్తుందండి. పరిస్థితి మాత్రం చాలా బాగుందండి. జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అయితే రుణమాఫీలు ఇస్తామన్నారు, ఖచ్చితంగా ఇచ్చారండి. కనుక ఇక్కడ వార్డుకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మీ వార్డుకి సంబంధించి ఎలా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో ఎటువంటి సంక్షేమ ఫలాలు అంది, ఎలా ఉంది? ఇప్పుడు మీరే చూసారు కదండి, వాళ్ళ మాటల్లోనే మీకు తెలిసింది ఏదన్నది ఏంటంటే మరి ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉండాలని వాలంటరీ వ్యవస్థ ఒకటి పెట్టారు. మరి ఆ విషయంలో మరి వాళ్ళకి ఇదివరకు గతంలో అయితే మరి పోస్ట్ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగి మాకు తెలుసుండి కూడా మేము ఆ టైంలో మేము 2014